2010-11 ప్రాంతాల్లోనే కేంద్ర ప్రభుత్వము బ్రాడ్బ్యాండ్ని మొత్తం దేశవ్యాప్తంగా విస్తరించడానికి, నెట్వర్క్ని డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి టెండర్లు పిలిచింది, బిడ్డింగ్ పిలిచినప్పుడు ఆ సందర్భంలో చూస్తే కనుక చాలా పెద్ద కాంట్రాక్ట్ కింద లెక్క ఇది. ఇక్కడ చాలా కుంభకోణం, లోతైనటువంటి కుంభకోణము చోటు చేసుకుంది. కార్పొరేట్ కంపెనీలు ఏ రకంగా మభ్యపెడతాయి ప్రత్యర్థుల్ని, ఏ రకంగా దాంట్లోకి చొచ్చుకుపోతాయి, లోపాయికారిగా ఎలాగా ఉంటాయి, బెనామీ సంస్థలను ఎలా సృష్టిస్తాయి, బెనామీల ద్వారా బిఎస్ఎన్ఎల్కి రావాల్సినటువంటి వాటిని కూడా ఎలా దక్కించుకుంటాయి, పోటీదారులు రంగంలో లేకుండా ఎలా చూస్తాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. 2010లో బ్రాడ్బ్యాండ్ని విస్తరించడానికి గాను దాదాపు 5,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్ట్కి సంబంధించి 5,000 కోట్ల పైచిలుకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ బ్రాడ్బ్యాండ్ విస్తరించడానికి ఇది చేస్తారు. బిడ్డింగ్ పిలిస్తే కనుక దాంట్లో ఇన్ఫోటెల్ అనేటటువంటి ఒక చిన్న కంపెనీ, దానికి ఉండేటటువంటి కంపెనీకి మొత్తం ఉండేటటువంటి ప్రాపర్టీ 2.5 కోట్లు, దానికి సంవత్సరానికి వచ్చేటటువంటి ఆదాయం 16 లక్షలు. ఎక్కడ 2.5 కోట్ల ఆదాయం అంటే ఆస్తులు, 2.5 కోట్ల ఆస్తులు, 16 లక్షల ఆదాయం కలిగిన చిన్న కంపెనీ ఇన్ఫోటెల్ అనేటటువంటి కంపెనీ. ఈ కంపెనీ 5,000 కోట్ల రూపాయల సేవలకు సంబంధించినటువంటి బిడ్డింగ్లో పాల్గొంది. అప్పుడు కొన్ని షరతులు సైతము కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ఏంటంటే 2,500 కోట్లు ఇమీడియట్గా చెల్లించాలి, లేదంటే ష్యూరిటీ చూపించాలి. అదే సమయంలో కేవలం వాయిస్ కాల్స్ కాకుండా డేటా ట్రాన్స్ఫర్, ఇంటర్నెట్ సర్వీస్లో డేటా ట్రాన్స్ఫర్కి మాత్రమే అవకాశం ఉంటుంది అని ఆ 2 షరతులతో వెళ్తే, ఇంత చిన్న కంపెనీ 16 లక్షలు మాత్రమే సంవత్సరానికి ఆదాయం ఉన్నటువంటి కంపెనీ 5,000 కోట్ల కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి బిడ్ వేయడము, తర్వాత వెంటనే దానికి అసలు ఇది ఎలా సాధ్యం అంటే అప్పట్లో ఇది నిర్వహించినప్పుడు ఎయిర్టెల్ కానీ ఇతరత్ర సంస్థలన్నీ కూడా ఇంతకీ ఇది పెద్ద కాంట్రాక్టు, మనం అప్పటికే 3G సర్వీసులు ఇస్తున్నాము, ఫోన్ వాయిస్ కాల్స్ అప్పటికి ఇంటర్నెట్ ఎంత విస్తృతంగా లేదు, అందువల్ల ఇప్పుడు వెళ్ళి దీన్ని 5,000 కోట్లది పాడుకుని బిడ్డింగ్లో పాల్గొని అంత అవసరం లేదనే దృష్టితో, అందులోని ఇన్ఫోటెల్ లాంటి చిన్న కంపెనీ ఏదో చేస్తుందని దీనికి అసలు సక్సెసే కాదు, ముందుకు వెళ్ళక్కర్లేదు, టెండర్లు వేయక్కర్లేదు అనే దృష్టితోటి కొంచెం నెగ్లిజెన్స్ వ్యవహరించినాయి. కానీ ఇన్ఫోటెల్ విచిత్రంగా యాక్సిస్ బ్యాంక్ నుంచి 2,500 కోట్ల లోన్కి షూరిటీ తెచ్చేసుకుంది. 2,500 కోట్ల లోన్కి ఇంత చిన్న కంపెనీకి 16 లక్షల ఆదాయం ఉన్నటువంటి కంపెనీకి, కేవలం 2.5 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కంపెనీకి 2,500 కోట్లకు షూరిటీ ఎలా వచ్చింది? ఇక్కడే కుట్ర. ఇక్కడే రిలయన్స్ అనేటటువంటి ఒక కార్పొరేట్ కంపెనీ ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తుంది, ఏ రకమైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి పందాతో ముందుకెళ్తుంది అనే దానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పాలి. చాలామంది ఆరోపణలు ఉన్నాయి, చాలా రకరకాలైనటువంటి ఆరోపణల్లో ఏంటంటే ప్రధానంగా అసలు ఇన్ఫోటెల్లో ఈ బెట్టింగ్లో పాల్గొనడంలో కానీ, ఇన్ఫోటెల్ని ముందు పెట్టి వ్యూహాత్మకంగా బెట్టింగ్ చేసిన కానీ వెనకాల అంటే పరోక్షంగా ఆ రిలయన్స్ హస్తం ఉంది. అయితే రిలయన్స్ స్వయంగా ఎందుకు రంగంలోకి దిగలేదు? అంత పెద్ద బిడ్లో రిలయన్స్ పాల్గొంటే వెంటనే వచ్చేది కనుక, కానీ రిలయన్స్ అప్పటికే పెద్ద కంపెనీ, రిలయన్స్ పాల్గొంటుంది అని తెలిస్తే కనుక అప్పటికి రంగంలో ఉన్నటువంటి ఇతర సంస్థలు, ప్రైవేట్ సంస్థలు అన్నీ అవి కూడా పోటీ పడతాయి. ఎందుకంటే రిలయన్స్కి చాలా విజన్ ఉంటుంది, రిలయన్స్ యొక్క వ్యూహం వేరేగా ఉంటుంది. అందువల్ల రిలయన్సే ఈ బిడ్డింగ్లో పాల్గొని 5,000 కోట్ల బిడ్డింగ్లో పాల్గొంటుందంటే ఫ్యూచర్ చాలా గ్రోత్ ఉంటుంది అని ఎయిర్టెల్ కానీ ఇతరత్ర కంపెనీలు కానీ రంగంలోకి దిగితే ఈ బిడ్డింగ్ వాల్యూయే కాకుండా పోటీ ఎక్కువగా అవుతుంది. తర్వాత దీని యొక్క వాల్యూ పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫోటెల్ లాంటి కంపెనీని ముందు పెట్టారు, రిలయన్స్ తన రంగంలోకి రాకుండా. తర్వాత వెంటనే ఈ బిడ్డింగ్ని ఎప్పుడైతే ఇన్ఫోటెల్కి ఖాయమై ఖరారైందో వెంటనే రిలయన్స్ రంగంలోకి దిగి ఇన్ఫోటెల్ని టేక్ ఓవర్ చేసింది. అంటే ఇన్ఫోటెల్ అనేది ప్రత్యక్షంగానే పరోక్షంగా అంతకుముందు ఉన్నప్పటికీ కూడా ముందస్తుగానే దానికి సంబంధించి లోపాయికారి ఒప్పందంతో ఇన్ఫోటెల్ మాత్రమే కనిపిస్తుంది, బహిరంగంగా రిలయన్స్ కనిపించదు. సో రిలయన్స్ లాంటి పెద్ద కంపెనీ కనిపించదు కనుక అప్పటికే పోటీలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు ఏవి కూడా రంగంలోకి దిగవు. దీన్ని ఒక బెనామీని ఎదుర్కొంటా చూపించి దాన్ని తర్వాత టేక్ ఓవర్ చేయాలి. 95% ఓటాన్ని టేక్ ఓవర్ చేసింది అది ఇన్ఫోటెల్. అది ఈ రోజున 40% మార్కెట్ షేర్ తోటి ఉన్నటువంటి జియోకి నాంది ప్రస్తావన అక్కడ జరిగింది. అదే భవిష్యత్ తర్వాత కాలంలో ఇన్ఫోటెల్లే జియోగా రూపుదాల్చింది. అప్పటికి ఇది జరిగిన తర్వాత వెంటనే 2013లో అప్పట్లో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వమే అంతకుముందు ఉన్నటువంటి షరతులు ఏమిటి? కేవలము
డేటా ట్రాన్స్ఫర్ వరకే ఉండాలి, వాయిస్ కాల్స్ లేవు. అంతకుముందు వాయిస్ కాల్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉండేది. ఇంటర్నెట్ గురించి అంత విస్తృతంగా దేశంలో వ్యాపించలేదు 2010 నాటికి. కానీ 2013లోనే కేవలం డేటా ట్రాన్స్ఫరే కాదు, డేటా ట్రాన్స్ఫర్ మాత్రమే అనే ఉద్దేశంతోనే పెద్ద పోటీ కంపెనీలు రాలేదు. కానీ వాయిస్ కాల్స్ కూడా ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చేసింది ప్రభుత్వం. కేవలం 1600 కోట్ల రూపాయలు కట్టించుకుని ఈ కంపెనీ వాయిస్ కాల్స్ కూడా పర్మిషన్ తెచ్చేసుకుంది. అప్పుడు జరిగినటువంటి కుంభకోణం దాదాపు వాయిస్ కాల్స్ కనుక ఇది జరిగి ఉండే బిడ్డింగ్ 30,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వానికి వచ్చేది. అంత బిడ్డింగ్ జరిగే అవకాశం ఉంది. కానీ ఇది కుట్రలో భాగంగా లోపాయికారిగా జరిగింది. అందువలన ఏ విషయం బయటికి రాకుండా ఈ పర్మిషన్లు ఇచ్చారంటూ తర్వాత ఎయిర్టెల్ లాంటి కంపెనీలు పోరాడి, కానీ ఏమీ జరగలేదు దానివల్ల. ఎందుకంటే ఆల్రెడీ అది చట్టబద్ధంగా జరిగిపోయింది. దీంట్లో ఎన్ని లోపాయికారి ఒప్పందాలు వ్యవహారాలు ఉన్నప్పటికీ జరిగింది చట్టబద్ధం కనుక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. 2013లోనే అలా వాయిస్ కాల్స్కి, డేటా కాల్స్తో పాటు, డేటా ట్రాన్స్ఫర్తో పాటు వాయిస్ కాల్స్కి సైతం పర్మిషన్ వచ్చేసింది. రిలయన్స్ బలపడడానికి ఈ రంగంలో, కమ్యూనికేషన్ రంగంలో అక్కడ ఒక ప్రస్తావన, ఒక నాంది జరిగిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎన్డీఏ వచ్చిన తర్వాత ఏమన్నా అక్కడి నుంచి అప్పటికి ఈ సమాచార వ్యవస్థ విజృంభించడము, యూట్యూబ్లు, ఇతరత్ర డిజిటల్ ప్లాట్ఫామ్స్ విస్తరించడము, ఇప్పుడు ప్రవేశిస్తే కనుక ఇతర మార్కెట్ ప్లేయర్స్ని అన్నింటినీ కొట్టేసి కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేయడానికి అవకాశం ఉంది. అంతవరకు కూడా చిన్నగా ఉన్నటువంటి ఈ కమ్యూనికేషన్ రంగము విశ్వవ్యాప్తమైనటువంటి రీతిలో విజృంభించడానికి భారతదేశంలో ఉండేటటువంటి అప్పటికే ఉన్నటువంటి జనాభా సంఖ్య రీత్యా 120 కోట్ల మంది ప్రజలు, అంటే 50-60 కోట్లుగా 70 కోట్లుగా విస్తరించగలిగామంటే ఎన్ని వేల లక్షల కోట్లు వస్తాయి అనేటటువంటి అంచనాతోటి రిలయన్స్ అప్పుడు తన విశ్వరూపాన్ని చూపడానికి అంతకుముందు అంతా కూడా ప్రీప్లాన్డ్గా ఒక బేస్ ప్లాట్ఫామ్ నిర్మించుకుని 2016లో రంగంలో ప్రవేశించింది రిలయన్స్. ఒక్కసారిగా, అంటే అప్పటికి రంగంలో పోటీలో ఉన్నటువంటి అన్ని సంస్థల్ని దెబ్బతీసి ఒకేసారి విజృంభించాలంటే ఏం చేయాలి? ఫ్రీ డేటా, ఫ్రీ కాల్స్ ఇవన్నీ ప్రవేశపెట్టాలి. ఒకసారిగా రిలయన్స్ జియో రూపంలో ప్రవేశించిన తర్వాత 2016లో నుంచి 18,000 కోట్ల రూపాయలు వెచ్చించి 4Gకి సంబంధించినటువంటి లైసెన్స్ తెచ్చేసుకుంది. మిగతా సంస్థలు కూడా 2016లో 4G లైసెన్సులు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రిలయన్స్ కల్పించింది. అంతవరకు రంగంలో ఉన్నటువంటి మిగతా సంస్థలు అన్నింటినీ ఒకేసారి చెప్పగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో ఒక్కసారిగా 1,55,000 కోట్ల రూపాయల పెట్టుబడితో రంగంలో దిగింది జియో. 1,55,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళదేమో అంత మొత్తం ఒకసారిగా కేవలం ఒక 20,000 కోట్లు మాత్రమే రిలయన్స్, 1,30,000 కోట్ల వరకు ప్రైవేటు బ్యాంకుల నుంచి, ఇతరత్ర బ్యాంకుల నుంచి తెచ్చుకున్నటువంటి రుణాలు. అంటే తాను పెట్టింది 20,000 కోట్లే, కానీ కంపెనీ మాత్రం 1,55,000 కోట్లే. ఇది ఈ నేపథ్యంలో చూస్తే కనుక అప్పటి నుంచి అప్పటికే కుదేలైపోయి అవినీతిలో పెట్టుకుని అప్గ్రేడేషన్ లేక టెక్నాలజికల్గా రకరకాల రూపంలో సంక్షోభాన్ని, అంటే కర్ణుడి చౌక 6 కారణాలు అన్నట్టుగా రకరకాల సంక్షోభంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్కి ఇదొక దెబ్బ, అప్పటికే రంగంలో ఉన్నటువంటి ప్రైవేట్ ఎయిర్టెల్, ఇతరత్ర కంపెనీలకి దెబ్బ. కొన్ని కంపెనీలు మూతపడిపోయి మెర్జర్ అయినాయి, విఐ రూపంలో వోడాఫోన్, ఐడియా ఇలా మార్చినాయి. ఎయిర్టెల్ మాత్రం కొంతవరకు అప్పులు తెచ్చుకుని ఇతరత్ర ధీటుగా పోటీ ఇవ్వడానికి సిద్ధమైంది. 2016లో ఒక్కసారిగా వచ్చినటువంటి జియో ముందుగానే 3 నెలల పాటు ఉచితంగా మా కనెక్షన్ తీసుకోండి, 3 నెలల పాటు ఉచితంగా డేటా ఇస్తాము, ఉచితంగా కాల్స్ ఇస్తాము అంటూ మార్కెట్ని క్యాప్చర్ చేయడానికి వ్యూహాత్మకమైనటువంటి స్ట్రాటజీతోటి వెళ్ళింది. ఆ 3 నెలలలో కూడా అనుకున్నటువంటి, ఆశించినటువంటి కస్టమర్స్, అంటే కొన్ని కోట్ల మందిని ఎక్స్పెక్ట్ చేసింది, అంతా రాకపోవడం వల్ల మళ్ళీ 3 నెలలు విస్తరించింది. కానీ ట్రాయ్ నిబంధనల ప్రకారం కేవలం 3 నెలలు మాత్రమే ఎవరైనా ఇంట్రడక్షన్, అంటే పరిచయపూర్వకమైనటువంటి రాయితీలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నిబంధనను ఉల్లంఘించడం, తర్వాత దీనిపైన అప్పట్లో కమ్యూనికేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి కంప్లైంట్ చేయడము, అయినా కూడా ఆయన్నే తప్పించేసేసి ప్రభుత్వం ఈ రిలయన్స్కి రాయితీలకు సంబంధించి మొదటిసారి అయితే రాయితీని పరిచయం చేస్తున్న సందర్భంగా రిలయన్స్ని జియోని ప్రవేశపెడుతున్నటువంటి సందర్భంగా 3 నెలలు ఉచితం అన్నారు. తర్వాత పండుగలు ఇతరత్ర వాటిని సాకుగా చూపించి దాన్ని పొడిగించుకుంటూ అనుకున్నటువంటి సంఖ్యను, అంటే కొన్ని కోట్ల మంది కస్టమర్లని ఆకర్షించడానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళింది. నిబంధనలు ఏమైనప్పటికీ కూడా దానికి ప్రభుత్వం మాత్రం అనుమతించింది.